హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బీట్రూట్ టమాటో రైస్ చేశాను. అది ఎలాగో చూద్దాం. బీట్రూట్ తినమంటే ఎవరు ఇష్టంగా తినరు. కూర చేస్తే ఇలా రైస్ ఐటెం చేస్తే అందరూ ఇష్టంగా తింటారు. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, 2 యాలకులు వేసుకోవాలి. వేసుకొని కొంచెం చిటపటలాడాక కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని ఫ్రై అవనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కొంచెం వేగనివ్వాలి. ఇవి కొంచెం లైట్గా వేగాక దీంట్లో 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా వేగాక దీంట్లో ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటో ముక్కలు వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. ఒక నిమిషం కలుపుకొని దీంట్లో బీట్రూట్ తురుము వేసేసుకోవాలి. బీట్రూట్ ఇంకా క్యారెట్ కూడా ఒకటి చిన్న క్యారెట్ ఉంటే అది కూడా తురిమి వేసేసాను. బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము వేసి అన్నీ కలుపుకొని బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ బీట్రూట్, క్యారెట్, టొమాటో ఇదంతా బాగా మగ్గి పచ్చివాసన పోయి అంతా బాగా మగ్గాలి. బాగా ఒక 2-3 మినిట్స్ మగ్గాక మూత తీసి బాగా కలుపుకోవాలి. వేగింది బాగా, బీట్రూట్, క్యారెట్ అన్నీ బాగా మగ్గింది. ఇప్పుడు దీంట్లో కడిగి నీళ్ళు వంపేసుకున్న బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి.
అంతా బాగా కలుపుకొని 1కి 2 నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్లు. ఒకటిన్నర కూడా పోస్తారు కొంతమంది వాటరు. అది కొంచెం మెత్తగా ఉండదు, సరిగ్గా ఉడకదు అన్నమాట. 1కి 2 పోస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. నేను ఇంక దీంట్లో గరం మసాలా పొడి అవేమీ యాడ్ చేయలేదు. ఇష్టమైతే వేసుకోవచ్చు. మా ఇంట్లో కొంచెం మసాలా తక్కువ తింటాం కాబట్టి ముందు పోపులో వేసిన దాల్చిన చెక్క, లవంగాలు ఆ ఘాటు సరిపోతుంది. కావాలంటే వేసుకోవచ్చు గరం మసాలా పొడి. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎసరు ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వాలి. బీట్రూట్, క్యారెట్ తురిమి వేసుకుంటే రైస్కి మంచి కలర్ వస్తుంది, న్యాచురల్ కలర్. ఇంకా ఇష్టం లేని వాళ్ళు కూడా బీట్రూట్ కనిపించదు కాబట్టి ఇష్టంగా తింటారు. మూత పెట్టి సిమ్లో ఒక 5 నిమిషాలు మగ్గించాక తీసి సర్వ్ చేసుకోవచ్చు. కర్రీ ఏం లేకపోయినా దీన్ని ఇలాగే తినేసేయచ్చు. పెరుగు చట్నీ చేసుకుంటే పెరుగు చట్నీతో తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.